సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆశా సులోచన స్వామి, కౌన్సిలర్లు చాందమియా, నందాల శ్రీకాంత్, నిరోష వెంకటస్వామి, శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి, రమ్య రాజేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జాతిపిత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా దుబ్బాకలో కేక్ కటింగ్ చేసి దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున గౌరవనీయులు నిండు నూరేళ్లు చల్లగా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ దేవుని కృప వల్ల నిండు నూరేళ్లు బతకాలని, మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. దానిలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక ప్రజలు కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్ల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే కోరిక అందరిలో ఉంది. తెలంగాణ జాతిపితైన తొలి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి, ముఖ్యంగా తెలంగాణకు మొత్తం ఎక్కడ చూసినా తాగునీరు, సాగునీరు, వృద్ధులకు రకరకాల పెన్షన్లు ఇచ్చి అందరినీ ఆదుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు మా బాబు కావాలి, కేసీఆర్ కావాలనే ఆకాంక్షతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి దీవెనలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. జాతిపిత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి దుబ్బాకలో ఉన్నటువంటి మా కొత్త పాలకవర్గం, మున్సిపల్ పాలకవర్గము, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే కొత్తగా పాలకవర్గం గెలవంగానే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి. అది మా పెద్ద మనిషి, మా తండ్రి ఒక మా ఫాదర్ అంటే తెలంగాణ ఫాదర్ అనేటువంటి కేసీఆర్ పార్టీ చేయడం చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ 20 వార్డులో ఉన్నటువంటి మా కార్యకర్తలు, మా అక్కయ్యలు అందరూ కూడా కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు ఈ తెలంగాణను చాలా సస్యశ్యామలంగా ఉంచింది కాబట్టి ఆయన మళ్ళీ రావాలి, ఆయన పరిపాలన మేము రావాలని, ఆయన ఎక్కడున్నా కానీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. పెద్దలు కొత్త ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము దుబ్బాక నియోజకవర్గ ప్రాంతం నుంచి, దుబ్బాక మున్సిపాలిటీ నుంచి ఆయన ఇంకా నిండు నూరేళ్ళు బతికి మళ్ళోసారి సీఎం అయి ఆయన సేవలు మేము వాడుకుంటామని చెప్పి మేము ఆశించు ఆ భగవంతుని మేము ఏర్పుకుంటున్నాము. 100 ఏళ్ళు సల్లా బతకాలని కోరుకుంటున్నాము.